एप्लीकेशन वाला वेबसाइट पूरा एप्लीकेशन सेंटर करो ప్రజా దర్బార్కి హాజరవుతున్నటువంటి గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. मैडम इतना मोटा आदमी तो छोटा हार रहा है छोटा गति आई जाइए सर तुम्हारे जन कन्फ्यूज हो पड़ती है हां नक्कोट लोगों का डाल लेने चुपके जबरदस्ती डाल रहे हैं थैंक यू నాయకులకి అందరికీ స్వాగతం. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారు పర్వీన్ బాలు గారిని, శ్రీమతి పర్వీన్ బాలు గారిని, అదేవిధంగా చైర్పర్సన్ శ్రీమతి దిశాద్ గారిని, అధికారుల్ని, అనధికారుల్ని అందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సపోర్ట్ సపోర్ట్ పట్టుకోకపోతే पेंशन मामूल पेंशन आ रहा है तुमने नहीं सर आप भूमि कार रेशन कार्ड में क्या रेशन कार्ड दिलाए थे सर इसी जीते हैं कुमार कुमार बाबू वेलफेयर असिस्टेंट सेक्रेटरिएट బాబు వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరు? 10-11 వెల్ఫేర్ అసిస్టెంట్ అడ్మిన్ అడ్మిన్ వచ్చేమా పూజిత శిల్ప मां एक ही जन मां వద్దులేమ్మా దిగనే వద్దు ఇట్లా ఇట్లా అమ్మా అలా అడ్డం సాజమ్మ సాజమ్మ జరగమ్మ కళ్యాణ్ ఉండండి వారికి నిదానంగా अभी फीड करके रहते जब आता वो जैसा ना चलो चलो मां चलो एप्लीकेशन सामने चलो रब्बा चलो सामने आजा आला छोड़ो మెడికల్ దానికి సాధారణ అయితే తెచ్చుకున్నాం పెన్షన్ ఓకే ఇది
సపరేట్గా ఇవ్వండి. అయిన తర్వాత నాకు ఇవ్వండి. ఒంటరి మహిళకి వచ్చేసాడు మీరు వచ్చేసాడు వచ్చేసి జరగదు బయట ఫంక్షన్కి పెట్టున్నాడమ్మా షేక్ మొహమ్మద్ అని సదరానికి ఇది పెట్టు పరిస్థితి అని చెప్తుంది. మళ్ళీ చెక్ చేసుకుని నాకు చెక్ చేసి డ్రైవర్ కాళ్ళు రాడికెళ్ళి దాన్ని ఎట్లా చేయాలో చెప్తారో చెప్పండి. ఎట్లా చేయలేం కాదు సదరం ఫ్లాట్ ఇప్పించండి. అయితే చేద్దాం. రాదమ్మా ఒంటరి మహిళ అది రాదు. ఒంటరి మహిళ రాదు. 60 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది. 40 ఏళ్ళు కాదు వచ్చే రోజులు 45 ఏళ్ళకి పెడతారు 45 ఏళ్ళకి వస్తుంది. ఈడే ఉండండి. తీసుకుంటారు రాంగ్ లైట్ వచ్చింది రాబోక సరిపోద్ది షార్ట్ ఇంట్లో లేదు మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. थोड़ा समझ में रहा था वहाँ साहब चली गया ఆడో ఉన్నారు కదా వాళ్ళు ఇచ్చినా నిదానంగా ప్రతి ఒక్కరు అర్జీ తీసుకుంటారు. దయచేసి చూసుకోవద్దండి. ఒక్కొక్కరుగా వచ్చి ఇట్లా వస్తే అట్లా వాళ్ళు ఉన్నారు కదా అని కాదు లేడీస్ ఉన్నారు పిల్లలు అందరూ కూర్చోండి. ఒక్కొక్కరు అర్జీ ఇవ్వండి. ఇట్లా ఇట్లా అందరూ చేయండి. 6 పేరు आराम से लेती सो एक ले जा बाबा एक लाइन అమ్మ తొందర ఏం లేదు కూర్చోండి. మా एक बैठो बैठो हम दो एक ये तीन नए अम्मा है रात गुड़ा उसके आते भी नहीं हुआ उसको उम्मीद रखो ना लेके बात करके मेरे हाथ से जाता तो काम होने का करके మా బ్యాక్ సైడ్ కూర్చోండి. మా 5 నిమిషాలు నాకేం నిలబడే అవసరం లేదు. మా కూర్చోండి చైర్లో. ప్రశాంతంగా ఉన్నట్టు చూసుకో एक के बाद जनवरी 6 చెప్పి వస్తారు 100% వచ్చేసి వీళ్ళు రాత్రి ఇంగిళ్ళు తిప్పున్నారు నొప్పు ఫోటోలు తీయంటాడు రేట్లు వేసుకుని ఫ్లాష్ రేట్లు వేసుకుని ఈ బాబు అయితే ఏది సుతాయిస్తుందో
इधर से आओ, इधर से आओ। ऐसा ये लाइन आती है, आ जाओ। इधर थोड़ा रास्ता। అవును సార్ క్లియర్ చేయండి వదిలేసి అమ్మ ఇటు ఇచ్చేసి ఇటు వెళ్ళండి అటు నుంచి వచ్చి पहले का 35 किलो का अंत्योदय कार्ड नहीं है कांग्रेस सबका लेने का कई आराम से లేదు ఎవరు రాదు అటు వచ్చి ఇటు అమ్మా అటు సైడ్ రండి అమ్మా అటు సైడ్ పెట్టాను 1 by 1 అప్లికేషన్ రెడీ కరీ ఆ రోజు చెప్పినాను కదా అట్లా వచ్చేసి అట్లా తెలియదు ఇంతకన్నా మంచి పోటుగలం బాబు बहुत दिन में नया स्कीम निकाल के इतना पैसा दिया तो आज दिन में भीड़ कभी भी झूठ बोलना नहीं मानता है वो तो बोला हो नहीं होने का मुझे देना नहीं कभी స్పేస్ బ్యానర్లన్నా క్లియర్ చేస్తాను నువ్వు చాలామంది పేదోళ్ళే ఈ ఏరియాకి వచ్చినావంటే నువ్వు అంతా పేదోళ్ళే ఈ ఎంటైర్ దాదాపు 6-7 వార్డులు అంతా పేదోళ్ళు ఎక్కువ వాళ్ళకి ఇస్తే ఇల్లు తీస్తే మంచి జరుగుతుంది వాళ్ళు తయారు చేయండి అది వార్షిప్ బేసిస్ మీద జరగండి పెండింగ్ పెట్టద్దు నువ్వు అప్లికేషన్ తీసుకుని పెట్టుకుంటే మనం హౌస్ సైట్స్ ఇచ్చి హౌసింగ్ కూడా ఇద్దాం 20 lakhs హౌస్ సైట్స్ కట్టాలని ఉండదు క్లియర్గా తీసుకుందాం మళ్ళీ తీసుకుందాం ఒకవేళ ఉంటే నీకు పెన్షన్ రాదా ఏమి ఇంట్లో ఎవరికైనా వస్తుందా లేదు మా ఆడాలు తిట్టండి చచ్చిపోయింది ఎప్పుడు 2 ఏళ్ళ పైన చనిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల్లో ప్రతి వారం కూడా ప్రజా సమస్యల మీద ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించాలని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గంలో ఈ రోజున 10-11 వార్డులను ఉద్దేశించి సెరికల్చర్ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక కౌన్సిలరు మున్సిపల్ చైర్పర్సను దిల్షాన్ ఉనిసా గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు దిల్దార్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు ఖతాబ్ గారికి హఫీజ్ భాయ్ గారికి పెద్దలు గౌరవనీయురాలు అక్క పర్వీన్ మోహన్ గారికి మున్సిపల్ డిఈ గారికి అదేవిధంగా ఈ 2 వార్డుల నుంచి ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులకి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. దాదాపు 80% వరకు ఇంటి స్థలాల కోసము ఇళ్ళ కోసము మీరు అర్జీలు ఇచ్చినారు. మీకు ఖచ్చితంగా చెప్తున్నాము, టైం పెట్టుకొని, ఎందుకంటే మీ దగ్గర అర్జీలు తీసుకున్న తర్వాత మాకు కూడా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది. గతంలో ప్రజా దర్బార్లో పదే వినతులు ఇస్తూ ఉన్నారు హౌసింగ్ మీద, కాకపోతే తక్కువ ఉండేది, ఎక్కువ బాగా పెన్షన్ ఉండేది. ఈ రోజున మేము మీరు చూపిస్తున్నటువంటి దారిలో ఇంటి స్థలాల కోసం కావచ్చు, ఇళ్ళ కోసం కావచ్చు, వచ్చే 3 నెలల లోపల అంటే జూన్ లోపు ఖచ్చితంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి, ఇళ్ళ స్థలం లేనటువంటి వాళ్ళకి వార్డు వైజ్ మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మేరకు 100% ఇళ్ళ పట్టాలు ఇస్తాము. అంతేకాకుండా ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. రెవెన్యూ వాళ్ళు కూడా ఈ మున్సిపల్ లిమిట్స్లో ఏదైతే ఉందో ప్రజా దర్బార్లు వచ్చేది, వార్డు వైజ్ వచ్చినప్పుడు మీరు ఇటువైపునే ఈ 10, 11, 12, 13, 14, 15కి ఈ వైపున ఆ వైపున ల్యాండ్ చూసి దాన్ని ఖచ్చితంగా హౌస్ సైట్స్ ఇవ్వడానికి రెడీ చేయమని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మీరు కూడా ప్రజా దర్బార్లో వచ్చిండేటివి డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత సెగ్రిగేట్ చేసుకొని మీ డిపార్ట్మెంట్కి ఏదైతే హౌస్ సైట్స్ వచ్చున్నాయో, మెజారిటీ హౌస్ సైట్స్ గురించి వచ్చున్నాయి,
దీన్ని నెల లోపల మీరు స్థలం చూసి దానికి ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి లెవెలింగ్ కానీ ప్లాటింగ్ కానీ చేసేది ఉంటే చేసేసి జూన్ లోపల ఖచ్చితంగా ఈ ప్రజా దర్బార్లో వచ్చిండే ఇళ్ళ స్థలాల కోసం వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా పరిష్కరింపబడాల 100% అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా 100% జూన్ లోపలే ఇళ్ళ స్థలాలు ఇస్తాం, హౌసింగ్ కూడా మంజూరు చేస్తాము. కాకపోతే ఇల్లు ఉండేవాళ్ళు, ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు, మీరు ఈ నిబంధనలని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దానికి అనుగుణంగానే ఇళ్ళ పట్టాలు ఇస్తాం. అంతేగాని మీరు ఇల్లుండి ఇళ్ళ పట్టాలు ఇస్తారు కదా అని మా నాయకులు మాటలు వినేసి, మా నాయకులు ఏముంటుందంటే చందమామ కావాలంటే రేపు పొద్దున జేబులు తీసి ఇస్తామంటారు, నక్షత్రాలు కావాలంటే కోసుకొని ఇప్పుడే మీ కొప్పులో పెడతామంటారు. అవన్నీ జరగవు. వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేయండి. మా ప్రభుత్వం యొక్క ఆలోచన పేదవాళ్లకు చేయూతనివల్ల చేయబట్టుకొని వాళ్ళకి జరగాల్సినటువంటి మంచి చేయాలని ఒక కృతనిశ్చయంతో పనిచేస్తాను. నిజంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి, ఇంటి స్థలాలు లేనటువంటి పేదలకి 100% ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. మీరు ఇచ్చినటువంటి అర్జీ నిజమైంది, నికారస్తైండేది, మీరు ఇబ్బందుల్లో ఉంటే 100% జూన్ లోపల ఇళ్ల పట్టాలు ఇస్తామని మళ్ళీ కూడా చెప్తున్నాం. మీకు పెన్షన్ల గురించి కొంతమంది నిజంగా ఇబ్బంది పడేటువంటి కేసులు ఉన్నాయి. ఒక కాలు లేదు ఒక ఆయన పెన్షన్ రాకపోవడం, ఇటువంటిది మేము చొరవ తీసుకొని ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేకపోయినా మాకున్నటువంటి విచక్షణ అధికారాలతో కలెక్టర్ గారిని ఒప్పించైనా ఒక 2-3 ఉన్నారు. ఆ 2-3 కూడా పెన్షన్లు ఇచ్చేది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇటువంటి కేసెస్ కూడా మీరు సెగ్రిగేట్ చేసి వెల్ఫేర్ అసిస్టెంట్, మీరు జెన్యూన్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ ఉండే వాళ్ళని, లేదు బెడ్ రిడన్ అయినటువంటి కేసులు ఎక్కడ వచ్చినా ఆ అప్లికేషన్ మాకు ప్రాసెస్ చేయండి, మాకు పంపించండి మీ డేటా పెట్టుకొని, మేము ప్రాసెస్ చేసుకొని మేము తీసుకొచ్చి ఇస్తాము. మీరు చేయలేరు, అది మేము చేస్తాం. అది మేము చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అది కాబట్టి వికలాంగుల్ని ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం కానిద్దండి. వాళ్ళకు మనం అందరం అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఉంటే 2-3 అప్లికేషన్లు ఉన్నాయి, అది పూర్తి చేద్దామని చెప్పేసి కూడా చెప్తాను మీకు. ఇక కొంతమంది ఒంటరి మహిళల గురించి ఇస్తా అన్నారు. దయచేసి మీకు అందరికీ చెప్తా అన్నా, ఒంటరి మహిళలకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో లేదు, ఇంకా రాదు. దయచేసి మీరు పదే అప్లికేషన్లు ఇచ్చి మమ్మల్ని తిట్టుకోవద్దండి. మీరు అర్జీలు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మాకు ఏం పలకలేదు. అమ్మ ఇత్తే బార్ గయా దియా नहीं करके गाले दिया तो वो सास्ता नहीं. ఒంటరి महिला का पेंशन का स्कीम नहीं है, ये कुल्लम कुल्ला बोल रहा हूँ. विडो का जो है नया जो चले वो अप्लाई कर लेने के वास्ते सहूलत है, वो अप्लाई कर लीजिए. कोई 1-2 महीने में साल होते. पुराना भी बहुत लोगों का पेंडिंग है. గడిచిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు వితంతువులు. వీళ్ళ విషయంలో మన అసెంబ్లీలో కూడా ఒక చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు అనర్హులు ఎవరైతే నిజంగా దొంగ పెన్షన్లు చాలామంది తీసుకుంటుంటారు, మీకే తెలుస్తూ ఉంటాయి. మీ ఇళ్ళ పక్కన ఎవరికి వాళ్ళకి ఏమి అవసరం ఉండదు, షౌకార్లు అంటారు, పెన్షన్లు తీసుకుంటారు. ఎందుకంటే మా నాయకుల దగ్గర ఉంటారు. మా నాయకుల దగ్గర, ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండే నాయకుల దగ్గర. మా నాయకులు అంటే వీళ్ళని లేదు, వాళ్ళు మా వాళ్ళని కాదు. ఏదో రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులను అడ్డం పెట్టుకొని, లేదంటే అధికారులను అడ్డం పెట్టుకొని సాధించుకుంటారు. అట్లాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి. అవి తీసేసి సరైనటువంటి వ్యక్తులకు అందజేయాలని ఒక ఆలోచన అయితే జరుగుతోంది. తొందరలోనే 1 నెలలోనో 2 నెలల లోపున అమలు అవుతుంది అది ప్రభుత్వం తరఫున. మీకు అందరికీ కూడా కొత్త పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా వచ్చే రోజుల్లో 1-2 నెలల లోపల మళ్ళీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తోంది. కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి వారందరి అప్లికేషన్ స్వీకరించి విడతల వారీగా కొన్ని రిలీజ్ చేస్తూనే వస్తున్నాం. అవి కూడా పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగానే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఎవరు కూడా ఒక బోర్వెల్ చెప్పింది ఆమె, బోర్ కట్ చేసి 5 సంవత్సరాలు అవుతుంది, పిల్లలకి ఇబ్బంది ఉందని, రేపటి లోపల అది క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారికి కూడా. ఇటువంటి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు అదొక్క అప్లికేషనే వచ్చింది, ఒక అర్జీనే వచ్చింది. లామా ఒక్కటే ఒక అర్జీ వచ్చింది. ఒక అర్జీ తీసుకోవడానికి మిగతా వాళ్ళకు ఎంతసేపు హౌసింగు పెన్షన్ అనుకుంటున్నారు, కానీ మీ ప్రాంతంలో లైట్ల గురించి ఎవరు చెప్పలే, పారిశుద్ధ్యం గురించి ఎవరు చెప్పలే, తాగునీళ్ళ గురించి చెప్పలే. ఇది నిజంగా మీకు ఎవరికి తాగునీళ్ళు ఇబ్బంది లేదా మీ ప్రాంతంలో?
10వ వార్డులో మరి అప్లికేషన్ ఉడిగిరా దానికి? అట్లాంటివి ఇస్తే మీ సమస్యలు, మీ ప్రాంతంలో ఉండే సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అది వెంటనే పరిష్కారం కూడా చేస్తాం. మీ ఏరియాకి ఎమ్మెల్యే వచ్చి, అధికారులు వచ్చి, మీ కౌన్సిలర్ వచ్చి, మీ చైర్మన్ వచ్చి మీ సమస్యల పరిష్కారం మీరు తీసుకురాకపోతే ఇంతకంటే వేదిక మీకు కూడా ఏది ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి. దీంట్లో ఈరోజు జరిగే ప్రజా దర్బార్కు ఒక సమస్య ఉంది. ఏమంటే నిన్నటి రోజున చెప్పినాం కాబట్టి మీకు కూడా సమయం లేదు, అందుకని ఇంకా 2 సార్లు ఈ వార్డులో పెడతాం ప్రజా దర్బార్. బయట 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 नाले का प्रॉब्लम सर अपार्टमेंट आ सर देखो वो काम चल रहा है. अब टेंडर बुलाया अब रेडी कर दो देखो 1-2 महीने में क्लियर हो जाते. टेंडर बुलाया, धर्मवरम, कदरी, पुट्टपर्ती का टिटको हाउसिंग के बारे में पूरा कंप्लीट करने के वास्ते टेंडर बुलाए. अब टेंडर चालू है. टेंडर होते मनीष दे डालते वो. గాంధీనగర్లో మేము అక్కడ వాడికి అక్కడ ఆర్ఎస్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, అక్కడ నీళ్ళు వచ్చి చాలా ప్రాబ్లం. కుళాయి నీళ్ళు ఒక్కటి తప్ప ఇక్కడ కూడా లేదు. మన అన్న కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం సార్. 10వ వార్డులో బోరు చెప్పినమ్మా, నేను కూడా కమిషనర్ గారికి చెప్పినాను. గాంధీనగర్ అది అటెండ్ చేయండి. మోటి చంద్రాన్న, ఈ సమస్యల పరిష్కారానికి మేము ఎప్పుడూ సమాయత్తంగా ఉన్నాము. మీ ముందుకు వస్తున్నాం, మీ ముంగిటికి వస్తున్నాం. గతంలో పాలకులు ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి అడిగినారా? కబ్ తక్ ఆకే పూछे क्या तुम ना एमएलए साहब आंदे, चेयरमैन साहब आंदे, काउंसलर आंदे, अभी भी कम वक्त में बुलाया तुमने, इसके वास्ते कम लोग हैं और ज़्यादा लोगों को भी ये करने का इरादा है हमारा. और 2 बार नेक्स्ट वीक में भी फिर आपके वार्डों में भी रखते. गरीबा ज़्यादा है, छोटे लोग ज़्यादा है, उन लोगों को सहूलत करने का है. 70 साल हो गए जी एप्लीकेशन 70 साल हो गई सर. బయట 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 ఈ 10వ వార్డులో కూడా బోర్ వేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాము. అది బోరు వెండే చేసేయండి. ఇక మీరు కూడా ఆలోచన చేయాల్సింది ఏమంటే, ఎలక్షన్లు వస్తానే మీరేంది ఆలోచన చేయరు. పని చేస్తారా, పని చేయరా, మళ్ళీ మన కోసం ఆలోచన చేస్తారా లేదా అని. हमारा आदमी आया वोट डालो, पार्टी का नाम में कांग्रेस है वोट डालो. ये सोच बदल डालो. मैं काम करने वाले को सुनो जी, तुम्हें डाले पूरे डाल के रहा तो मुझे कहीं कुछ 1100, 1200, 1500 कम आते हैं. यहाँ कहीं को आते नहीं वो. मुझे डालते हो गया, उसके बारे में नहीं सोच रहा हूँ मैं. आने वाले दिनों में भी थोड़ा ख्यालात बदल लो. काम करने वाले को सुन लो, तुम ना भलाई होता. खुद गर्जियों को खुद जीने के वास्ते सियासत में आए सो लोगों को उनका पैसा बनाने को, उन्होंने दरिया बनाने के वास्ते आने वाले को दिया. तो 25 साल से मैं भी देख रहा हूँ, मुझे भी बहुत तजुर्बा है. कितने लोग आया कि गया कि तकरीबन मेरे सामने 5 लोग बदल गए. कई को बदले हैं, कई को बदले. मैं तो ऐसा ही लटक रहा हूँ. अब ऐसा नहीं है, खिदमत कर रहा बोल के दिल में रहा तो लटकता. पैसे बनाना, इसका बनाना बोल के आने वाले भाग जाता. उसके अलावा మీరు కూడా ఆలోచన విధానంలో మార్పు రావాలా. ఇంకా కొద్దిమంది 5 సంవత్సరాలైనా 7 సంవత్సరాలైనా పెన్షన్ భర్త చనిపోయేసి 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేశారనే వాళ్ళ కేసులు 1-2 ఉన్నాయి. వాటిని కూడా వెరిఫై చేస్తాము. చేసుకొని కారణం ఏందో చూసి అటువంటి వాళ్ళకు కూడా 1-2 మా చేతనైనంత వరకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు లేకపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చే రోజుల్లో మీరు అందరూ ఒకటే, మీ ప్రాంతం బాగుండేదానికి మీరు ఏదైనా సూచనలు ఇస్తే మేము చేయగలుగుతాం. కానీ మీరు మాకేం పట్టలేదు, మాకు పెన్షను ఇంటి సైట్ ఇస్తే చాలు, మా ప్రాంతంలో కాలువలు లీకపోయినా పర్వాలే, మంచినీళ్ళు లీకపోయినా పర్వాలే, స్ట్రీట్ లైట్లు పడినా మా దృష్టికి రాదు. అవి మీరు కూడా గమనించుకోవాలి. మీరు కూడా మా దృష్టికి తీసుకురాగలిగితే ఇంకా మేము కూడా ఆలోచనలు మార్చుకుంటున్నాం. మా నాయకులు కూడా ఇట్లా ప్రజా దర్బార్లకు మాత్రమే కనపడే మళ్ళీ మర్చిపోతారని ప్రతి సచివాలయంలో కూడా వచ్చే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 20వ వార్డులో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాయిస్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి ఆ సచివాలయంలో మీరు పోయేసి ఈ రంగ అర్జీ కాకుండా మీరు మాట్లాడేసి మీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పితే
మా దగ్గర వచ్చేటట్టు, దాంతో మళ్ళీ మీ దగ్గరికి మేము అందుబాటులోకి వచ్చే రకంగా ఏర్పాటు చేస్తాను. అది కూడా ఒక నెల లోపల ఏర్పాటు జరిగిపోతుంది. 20వ వార్డులో మొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదు, మొదటిగా కదిర్లోనే మొదలు పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ గురించి ఇంత ఆలోచన చేసేటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ ఎమ్మెల్యే రూపంలో మీ ముందర ఉంటే అట్లా వాడిని విడిచిపెట్టేసి మళ్ళీ మీరు ఏదైనా వచ్చే ఎన్నికలో ఏ ఎన్నికలైనా తప్పు చేసినారంటే మాత్రము మీకు రావాల్సిన హక్కు మీరు కోల్పోతారు. మీకు మంచి జరగకపోగా మీకు జరిగే మంచి కూడా కుంటుపడుతుంది. కాబట్టి సరైనటువంటి నాయకుల్ని, సరైనటువంటి ప్రభుత్వాల్ని, సరైనటువంటి పాలకుల్ని మీరు ఎన్నుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీరు ఇచ్చినటువంటి సమస్యల్లో దాదాపు 80% ఇళ్ల పట్టాలు ఉన్నాయి. ఈ 80% ఇళ్ల పట్టాల వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 3 నెలల లోపల ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఇల్లు కూడా ఇస్తాం. మీరు ఇల్లు అడగలే, ఇల్లు కూడా ఇస్తాము. ఇల్లు కొద్దిమంది అడిగినారు, పట్టాలు అడగలేదు, వాళ్ళకి పట్టాలు లేకపోతే పట్టాలు కూడా ఇస్తాం. రెండు కూడా మీకు ఒక ఇంటివాడిని చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యమంత్రిగా ఆయన చూపిస్తున్నటువంటి ఆలోచన విధానంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మా మీద కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజెప్తూ, అందుకు అనుగుణంగానే మీకు మంచి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.